రైట్ ఇక దాదాపు 5 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు 1148.72 కోట్లను వినియోగదారులకు అంచి వసూలు చేసి జెన్కోకు చెల్లించాలి అంటూ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఇక 2018-19 నుంచి 2022-23 దాకా విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కో బొగ్గు ఇతర ఇంధన ఉత్పత్తుల కోసం చేస్తున్న వ్యయాలకు డిస్కంలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది అని ఈఆర్సీ ముందు జెన్కో వాదించింది. ఈ వ్యత్యాసం 2018-19లో 37.33 కోట్లు, 2019-20లో 205.11 కోట్లు, 2022-23లో 906.28 కోట్లు, మొత్తంగా 1148.72 కోట్లు అదనంగా ఖర్చయిందని ఈఆర్సీకి జెన్కో వెల్లడించింది. చేసిన జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామంటూ అనేక సభల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాదాపు 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఒక ఎత్తు అయితే ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ వివిధ రూపాయల్లో అదనంగా అంటే 1000 రూపాయలు బిల్లు కాల్చుకుంటే కరెంటు బిల్లు కాలితే దాదాపు 500 రూపాయలు అదనంగా అంటే 1500 రూపాయలు మధ్యతరగతి ప్రజలు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. చివరికి ఎన్నికల ముందు ఇటీవల కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి ఎటువంటి భారాలు మోపట్లేదంటూ అధికారులు చాలా గొప్పగా ప్రకటించుకున్నారు. కానీ అసలు లోగుట్టు మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు ట్రూ-అప్ ఛార్జీల భారం పేరుతో మరో 1148 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపేందుకు జెన్కో అధికారులు మొత్తం అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పాలకులు మాత్రం ఎక్కడ తమ భారాలు మోపలేదని చెప్పుకోవడం తప్ప ఇటువంటి ట్రూ-అప్ ఛార్జీలకు సంబంధించి మాత్రం మొత్తం నెపం అంతా కూడా అధికారులపై రుద్ది తాము మాత్రం ఎన్నికలు లబ్ధి పొందేందుకు కూడా చూస్తా ఉన్నారు. దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రతి ఏడాది లెక్కగట్టి మరి ఈ 1148 కోట్లు అదనంగా ఖర్చు అయినట్లు కూడా ఇప్పుడు ఈ జెన్కోకు వెల్లడించింది. ఈ వాదంతో ఏకీభవించడంతో ఈ మొత్తం కూడా జనాల నుంచి వసూలు చేసే విధంగా ఇప్పటికే అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో కూడా ఎవరో వాడుకున్న విద్యుత్ బిల్లులకు సంబంధించి పన్నుల భారాలు మొత్తం కూడా కొత్తగా ఎవరైతే అద్దె దిగుతారో వాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి. ఇలా అన్ని విధాలా కూడా విద్యుత్ భారాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసింది. కేవలం సంవత్సరానికి 15,000 ఇస్తున్నామని చెప్పి అంత 30,000 వసూలు చేసిన ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా కూడా విద్యుత్ భారాల విషయంలో అన్ని విధాలా మోసం చేస్తున్న ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెబుతామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు గణాంకనతో సహా విపక్షాలు కూడా ప్రచార రంగంలో దిగాయి. ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఎంతెంత అదనంగా వసూలు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఈ రోజు ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ప్రజలను అడ్డువిచ్చారనే అంశాలపై కూడా ఆ ప్రతిపక్షాలు ప్రచారాస్త్రాలుగా కూడా తీసుకుంటున్నాయి. ఈ మొత్తం మీద దాదాపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి బిల్లు కూడా 500 1500 1500 3000 ఇట్లా రెట్టింపయ్యే తప్ప ఎక్కడ ఛార్జీలు తగ్గించిన పాప అనుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ముందు కూడా చివరికి తాను ఓడిపోతున్నామని తెలుసు కూడా మొత్తం విద్యుత్ బకాయిలకు సంబంధించి తన నెపం లేకుండా అధికారులపై నెట్టేసి మరో 1100 కోట్ల భారాన్ని కూడా మోపుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ భారాలు, సర్ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు వంటి పూర్తిగా నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆ విధంగా అధికారులు కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రేపు ఎన్నికల్లో తప్పకుండా జగన్ ప్రభుత్వాన్ని బుద్ధి చెబుతామని కూడా ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.